హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక జెన్యూన్ డిజిటల్ స్కిల్ అకాడమీ గురించి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఈ అకాడమీ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ఎందుకంటే ఇది ఒక గౌట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. అండ్ ఈ ప్లాట్ఫామ్లో వచ్చేసరికి మనకు డిజిటల్ స్కిల్స్ నేర్పిస్తారు. అంటే ఈ మధ్యన ట్రెండింగ్లో ఉన్నటువంటి స్కిల్స్ నేర్పిస్తూ మనకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జాబ్ కనుక కాకపోతే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇందులో అఫిలియేట్ మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఫ్రీలాన్సింగ్, అఫిలియేట్ అండ్ జాబ్, కెరీర్ ఆప్షన్స్, ఇలా మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఈ ప్లాట్ఫామ్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అండి. ఎందుకంటే మల్టిపుల్ వేలో మనం ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నియర్లీ మినిమం 10,000 నుంచి మ్యాక్సిమం 10 lakhs వరకు, 11 lakhs వరకు ఎర్న్ చేసుకునే అవకాశం అనేది ఉంది. వితిన్ 1 month అండి, నాట్ 6 months, 1 year. వితిన్ 1 monthలో నియర్లీ 10,000 నుంచి 10 lakhs or 11 lakhs ఎర్న్ చేసుకునే అవకాశం అనేది ఉంది. మనం నేర్చుకున్న స్కిల్స్ని బట్టి, మనం ఇంప్లిమెంట్ చేసే విధానం బట్టి మన ఎర్నింగ్ అనేది ఎలా ఉంటుందని దానిపైన డిపెండ్ అవుతుంది. ఓకేనా అండి? వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో ఎస్పెషల్లీ ఎవరి కోసం అంటే, ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ ఉమెన్ ఉంటారో, కెరీర్ గ్యాప్ ఉన్నవాళ్ళు. ఉమెన్ యొక్క లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్ అనేది పెళ్ళి తర్వాత టర్న్ అవుతుంది. లైఫ్ అనేది టర్న్ అయిపోతుంది. బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉంటుందంటే, మనకంటూ ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. మనకు దానికి తగ్గట్టుగా మనం బిఫోర్ మ్యారేజ్ వచ్చేసరికి మనకంటూ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మనం జాబ్ అనేది చూసుకుంటాం. ఓకే, అండ్ ఇష్టపడిగా చేస్తూ ఉంటాం. మనకు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేయడం జరుగుతుంది. కొందరికైతే క్వాలిఫికేషన్ చదువుతున్నప్పుడే, డిగ్రీ చదువుతున్నప్పుడు లేకపోతే బీటెక్ చదువుతున్నప్పుడే మ్యారేజ్ అనేది చేయడం జరుగుతుంది. మనం ఒక గోల్ అనేది ముందే ఫామ్ చేసుకుంటాం. నేది కావాలి, నేను ఈ జాబ్ చేయాలి అనేది ఫామ్ చేసుకుంటాం. ఇట్లా ఫామ్ చేసుకున్న తర్వాత మనకు మ్యారేజ్ అని అయిపోతుంది. మళ్ళీ దాని తర్వాత పిల్లలు అని. ఓకే, ఆడపిల్ల పెడితే మగవాళ్ళు కావాలని, మగ పిల్లవాడు పుడితే ఆడపిల్ల కావాలని, ఇట్లా మనకు కొన్ని రిస్ట్రిక్షన్స్, ఆర్డర్స్ ఉంటాయి. కంపల్సరీ ప్రతి ఆడపిల్ల జీవితంలో ఉంటాయి. ఇవి మన లైఫ్లో ఒక పార్ట్. ఇవన్నిటిని గ్రాస్ చేయాల్సిందే, తప్పకుండా మనం గ్రాస్ చేయాలి. ఓకే, నాకు మ్యారేజ్ వద్దు, పిల్లలు వద్దు అంటే అది కుదరని పని. మనం సొసైటీలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వీటిని మనం క్రాస్ చేయాల్సిందే. ఇదంతా క్రాస్ చేసే టైంకి మనకు 5 to 10 years పడుతుందండి. మనం చదువు కంటిన్యూ చేయడానికి, ఒకవేళ జాబ్లో మళ్ళీ రీజాయిన్ కావడానికి నియర్లీ 5 to 10 years అనేది పడుతుంది. 2 పిల్లలు, ఫ్యామిలీని మెయింటైన్ చేయడం. ఇట్లా మెయింటైన్ చేసి ఇంత మన ఫ్యామిలీ పైన గ్రిప్ తెచ్చుకోవడం. ఇదంతా కెరీర్ గ్యాప్ వచ్చేసరికి మనకు వచ్చిన స్కిల్ కూడా మర్చిపోతుంటాం. కాబట్టి కొందరికి అంటే ఇది మనకు కొంతమందికి మాత్రమే ఈ ప్రాబ్లం అనేది ఫేస్ అవుతుంది. అందరికీ కాదండి. అంటే ఎవరికైతే హస్బెండ్ సపోర్ట్ ఉందో, వాళ్ళ ఇన్లాస్ సపోర్ట్ ఉందో, వాళ్ళు పిల్లల్ని కనుక చూసుకుంటే మన జాబ్ మనం ఇమీడియట్గా రీస్టార్ట్ అనేది అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ సీనియర్ మోస్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరికైతే హస్బెండ్ సపోర్ట్ లేదో, ఇన్లాస్ సపోర్ట్ లేదో, ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయో, ఇలా ఉన్నప్పుడు అయితే ఉమెన్కి మంచి క్వాలిఫికేషన్ ఉండి, మంచి స్కిల్స్ ఉండి, ఓకేనా, మంచి జాబ్ స్కిల్స్ ఉండి ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇంట్లోనే ఉండిపోతారు. ఓకేనా, ఫ్యామిలీని చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, స్కూల్కి పంపించడం, బాక్స్ పంపించడం, మొత్తం మేనేజ్మెంట్ మొత్తం, హౌస్ మేనేజ్మెంట్ మొత్తం మీదనే పడిపోతుంది. అప్పుడు మనకు జస్ట్ ఒక 2 hours, 3 hours టైం అనేది దొరుకుతుంది. మరి స్కూల్కి వెళ్ళినప్పుడు, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక 2-3 hours టైం అయితే దొరుకుతుంది కదండి. అట్లా దొరికినప్పుడు ఆ కాస్ట్ టైంలో మనం కొంచెం రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. మన పేరెంట్స్తో మాట్లాడడము, మన ఇన్లాస్తో మాట్లాడడము, మన రిలేటివ్స్తో మాట్లాడడము చేస్తూ ఉంటాం కదా. మనం ఈ టైంని ఓకే మాట్లాడండి, నో ప్రాబ్లం. మనం అందులో డేలో దొరికిన 2-3 hours అనేది మనం ఇలా డిజిటల్ స్కిల్స్ నేర్చుకొని ఎర్న్ చేసుకోవడం అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది.
సో ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో వచ్చేసరికి నేను రీసెంట్గా 1 మంత్ అవుతుంది ఇక్కడ జాయిన్ అయ్యి. నేను స్కిల్స్ నేర్చుకుంటూ అది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కోర్సెస్ అండి అవన్నీ కూడా. ఏ టీచింగ్ స్కిల్స్ అంటే మనకు టీచింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి టీచింగ్ స్కిల్స్ ఇట్లా ఉంటాయి కదా, ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కిల్ అనేది ఉంటుంది కదా. అదర్ దెన్ దో స్కిల్స్ అన్నమాట. న్యూగా ట్రెండింగ్లో ఉన్న కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అంటే కంటెంట్ క్రియేషన్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, వాట్సాప్ మార్కెటింగ్ కావచ్చు, మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్, ఓకేనా. నెక్స్ట్ బ్లాగ్స్ ప్రిపరేషన్ కావచ్చు. సో ఇట్లా రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా కోర్సెస్ అనేవి నియర్లీ 26+ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో మనకు ఆల్రెడీ కొంత టచ్లో ఉన్నవి, మనకు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నవి నేర్చుకొని 2-3 స్కిల్స్ అట్లా నేర్చుకొని స్టెప్ బై స్టెప్ వెళ్ళాలన్నమాట. ఇది ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళ కెరీర్ని రీస్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో, వాళ్ళకి దొరికిన కాస్త 2-3 అవర్స్ టైం దొరికిన టైం వాళ్ళు యూజ్ చేసుకోవాలి, మనీ ఎర్నింగ్కి యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. వాళ్ళు మాత్రమే చూడండి. ఒకవేళ మిగతా వాళ్ళు చూస్తున్నట్లయితే వేరే వాళ్ళకి ఎవరికైనా నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో సేమ్ ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు వాళ్ళకి షేర్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు ఏవైతే ట్రెండింగ్లో ఉన్న కోర్సెస్ నేర్చుకుంటూనే అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, నేర్చుకుంటూనే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఫ్రీలాన్సింగ్, నెక్స్ట్ జాబ్ కావాలంటే జాబ్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి మనం లెర్న్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఈ ఫార్ములా అనేది మనం యూజ్ చేయాలి, ఓకేనా. సో నేను ఇక్కడ రీసెంట్గా 1 మంత్ బ్యాక్ జాయిన్ అయ్యాను. నియర్లీ 10,000 నుంచి ఒక 1 lakh, మనకు 10,000 నుంచి 10 lakhs కూడా ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ స్కిల్స్ మనం యూజ్ చేసుకొని మనకున్న టైంని యూజ్ చేసుకొని ఏ టైం మన కంఫర్టబుల్ టైం అండి, మన కంఫర్టబుల్ టైంని యూజ్ చేసుకొని మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో మనకు ఎవరిపైన ఆధారపడకుండా, మన పిల్లలు మనం చూడకుండా, మన ఫ్యామిలీ మెంబర్స్ మనల్ని చూడకుండా మన వంతుగా కుటుంబానికి హెల్ప్ చేయడం అనమాట. మన ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం, పిల్లలకి నచ్చినవి కొనివ్వడం, లేకపోతే మనకు నచ్చినవి కొనుక్కోవడం. ప్రతిదానికి మరీ 10 రూపీస్కి 50 రూపీస్కి హస్బెండ్ దగ్గరనో పేరెంట్స్ దగ్గరనో చేయి చాపకుండా మనకంటూ కొంత అమౌంట్ని మనం ఎర్న్ చేసుకోవడం, మనకున్న స్కిల్స్ని నేర్చుకొని, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న స్కిల్స్ని నేర్చుకొని. సో ఆ విధంగా నేను కూడా జాయిన్ అయ్యాను. నాది కూడా సేమ్ సిచ్యువేషన్. సర్చ్ చేసి నాకు ఈ ప్లాట్ఫామ్ అనేది కనిపించింది. మనకు నార్మల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే సర్చ్ చేస్తూ ఉంటాం. సర్చ్ చేసేటప్పుడు 99% ఫేక్ ఇన్ఫర్మేషన్, ఫేక్ ప్లాట్ఫామ్స్, ఫేక్ అకాడమీస్ అనేవి వస్తూ ఉంటాయి. అందులో మనం మనీ పెట్టి ఆ మోసపోయిన సిచ్యువేషన్ కోకొలలుగా ఉంటాయి, ఓకేనా. సో ఇది ఒక ట్రస్టెడ్ జెన్యూన్ ప్లాట్ఫామ్ అండ్ గౌట్ రిజిస్టర్ ప్లాట్ఫామ్లో నేను ప్లాటినం ప్యాకేజ్లో ఉన్నాను ప్రస్తుతం. అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నాను, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నాను. అండ్ నాకు ఏదైతే ఉన్న టైంలో నా స్కిల్స్ని యూజ్ చేసుకుంటూ ఏంటనే చేసిన నియర్లీ 10,000 to 15,000 అయితే చెప్పగలను. అంటే మరి ల్యాక్స్లో కాదండి, నేను జస్ట్ 1 మంత్ బ్యాకే జాయిన్ అయ్యాను కాబట్టి 10,000 to 50,000 అయితే మధ్యలో నేను ఎంత టైం ఇస్తే అంత ఎర్నింగ్ అనేది ఉంటుంది, ఓకేనా. సో మీరు కూడా ఎవరైనా నా సిచ్యువేషన్లో ఉండి నాలాగే ఏం చేయాలి అనుకుంటున్నారో కింద స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ నెంబర్కి మీ యొక్క నేము, మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి, ఈ 3 డీటెయిల్స్ నాకు షేర్ చేయండి. మీకు రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ ఎలా జాయిన్ కావాలి, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఎలా మూవ్ కావాలి అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నాది ఈమెయిల్ అకౌంట్ అన్నమాట. నా ఈమెయిల్ అకౌంట్లో లాగిన్ అయ్యాను. నేను ప్రస్తుతం ప్లాటినం ప్యాకేజ్లో ఉన్నాను. ఓపెన్ చేసినట్లయితే మనకు డాష్బోర్డ్ వీడియో అనేది కనిపిస్తుంది. ఇది చూడొచ్చు, ఒక 31 minutes ఉంటుంది. చూసిన తర్వాత మనకు ఇక్కడ యాక్సెస్ యువర్ ట్రైనింగ్ కోర్సెస్, యాక్సెస్ యువర్ అసోసియేట్ ప్యానెల్, యాక్సెస్ యువర్ వాలెట్, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ కనిపిస్తూ ఉంటాయి ఇదంతా కూడా. సో ఇందులోకి వెళ్ళినట్లయితే చాలా కోర్సెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఎక్స్ప్లోర్ యువర్ కోర్సెస్ చూడండి, రియల్ ఎస్టేట్ గైడ్, క్యాన్వా మాస్టరీ, సేల్స్ మాస్టరీ, ఇట్లా 26+ కోర్సెస్ అనేటివి ఉన్నాయి. సో ఇవి నేర్చుకుంటూ అన్నీ నేర్చుకోవడం అవసరం లేదు. మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆల్రెడీ టచ్లో ఉన్న స్కిల్స్ మాత్రమే నేర్చుకొని ఎర్న్ అనేది చేసుకోవచ్చు, ఓకేనా. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ వాట్సాప్ చేసేటప్పుడు, టెక్స్ట్ చేసేటప్పుడు మీ యొక్క నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఈ 3 డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.